మాట్లాడేదే లేదు అనుకోండి, ఊరంతా అట్లా ఏం చేస్తాం, లేదు మాట్లాడతాడు అంటే దాన్ని బాగా మాట్లాడతాడు. 5 మందికి హార్ట్ ప్రాబ్లం ఉంది, అది మేలైతే మేము చేసే పనులంతా బాగా అనుకూలమైంది, అన్ని మేలు అవుతా ఉంది. ఇంకా అనేక మేలు అవుతా ఉంది. నాకు ఆడ ప్రేయర్ పెరగలేదు, ఇప్పుడు వచ్చే అనుకూలం లేదు. అంతా దేవుడు చూసుకోవాలి కోరుకోవచ్చు. జీసస్ పాస్ చేసేదాన్ని, ఈసారి చాలా కష్టం ఉంది. అయితే నా జీసస్ నన్ను పాస్ చేసేదానికి ఎడ్యుకేషన్లో దానికి జీసస్. ఇంకొకసారి వచ్చి 4 సబ్జెక్టు నాకు 3 ట్రయల్స్ ఉంది. దానికి ఈసారి వచ్చి ఇప్పటి నుంచి కొత్త స్కీమ్స్ అది 3 టైమ్స్ రాయొచ్చు. నేను సెకండ్ టైంకి అప్లై చేస్తాను 4 సబ్జెక్టు మళ్ళా రాసేదానికి. దానికి అందరూ ప్రేయర్ చేస్తాను. ఇప్పుడు జరిగింది షాప్లో మన పొలం దగ్గర మనం ప్రేయర్ పెట్టేటప్పుడు నేను దేవుడి దగ్గర ఒప్పుకొని ఉన్నాను. నేను వారము భోజనం వేస్తాను. వచ్చే జనాలు ఆకలితోనే పోతారు, పండ్లన్నీ చేసుకొని వచ్చి వాళ్ళు ఏమీ లేకుండా పోతారు అని చెప్పి బిస్కెట్లు మాత్రం ఇస్తూ ఉంటుంది, బిస్కెట్లు అంటుపండ్లు ఇస్తూ ఉంటుంది. సరే వీళ్ళకి భోజనం పెట్టాలా అని చెప్పి వారం తవరకుండా భోజనం పెట్టినాం. మా ఇంట్లో బియ్యం ఎట్లా వచ్చిందో తెలియని రీతిగా దేవుడు ఆ సంవత్సరం అంతా నేను అందరికీ హ్యాపీ మదర్స్ డే. నేను పొద్దున్నే ఫోన్ చూస్తా, వాక్యం వేస్తా, అయ్యో ఈ పొద్దు మదర్స్ డే నిన్ననే చూసుకుని ఉంటే ఏమైనా తీసి ఇచ్చి ఉండొచ్చా అందరికీ, కనీసం ఒక కేక్ అన్నా తీసి ఇచ్చి ఉండొచ్చు అని అనుకొని నేను ఫోన్ చూసుకొని మెసేజ్ పెట్టేసి వీళ్ళ పిల్లలకంతా చెప్పిన మదర్స్ డే ఎవరు నాకు విషయం చేయలేదే అని. సరే అని చెప్పి మేము రెడీ అయ్యి వచ్చేసాము. వచ్చి దగ్గర వచ్చేటప్పుడు ప్రజ్వల్ ఫోను, మ్యామ్ నేను కేక్ తీసిస్తాను ఈ పొద్దు అని. నేను పొద్దున్న ఫోన్ చూసేటప్పుడు అనుకున్నా, జనాలకి పొద్దు కేక్ కూడా ఇవ్వలేదే అట్లీస్ట్ మనము అని అనుకునేది. సరే నేనేమనుకున్నా, ఎల్లమ్మా అంటిపడి తెస్తుంది కదా, అంటిపడి తేవద్దు కేక్ తెచ్చేయని చెప్దాము అని ఫోన్ చేస్తాము అనుకున్నా. సరే సరసం తెస్తుందేమో సరసం చేస్తాము అని ఇద్దరిని అనుకున్నా, సరసంని ఎల్లమ్ని. కానీ సరే ఇప్పుడు చెప్తే వాళ్ళు తిట్టుకుంటారేమో, వద్దులే చెప్పేది అని చెప్పి సైలెంట్గా వస్తూ ఉన్నారు. నువ్వు దగ్గర ఈడు వచ్చేటప్పుడు ప్రజ్వల్ ఫోన్. అప్పుడు పాస్టర్ చెప్పినా, నేను ఇంట్లో అనుకున్నా నేను కేక్ ఇవ్వాలని చెప్పి వీళ్ళిద్దరికి చెప్పాలనుకున్నా, వాళ్ళిద్దరికి చెప్పనే లేదు, ఫోన్ చేయలేదు. కానీ ప్రజ్వల్ దేవుడు మాట్లాడి కేక్ తెచ్చిస్తాను. ఇంత గొప్ప దేవుడు మనం అనుకునేది దేవుడు ఎవరో ద్వారా ఎక్కడో పంపించి దేవుడు నడిపిస్తూ ఉంది. అంత గొప్ప దేవుడు మన హృదయ వాంఛల్ని తెలుసుకునే దేవుడు మనల్ని ఇంకా పరలోకంలో ఎన్ని విషయాలుగా మనము కనపడవచ్చు అని మనము ఈరోజు చూస్తాము. హల్లెలూయా. ఇప్పుడు నది గురించి మనం మాట్లాడుతాం. యేసు ప్రభు తండ్రి కుమార పరిశుద్ధాత్మైన దేవుడు సింహాసనం పైన కూర్చున్నాడు. ఆయన యేసు ప్రభువే, ఆ సింహాసనము యేసు ప్రభువే, సింహాసనం కింద నుంచి వచ్చే జీవజలము యేసు ప్రభువే. ఇప్పుడు నీళ్లు బయటకు వస్తుందంటే నీళ్లు పక్కన ఏముండాల? చెట్టు ఉండాలి. ఆ చెట్టుకి ఏం పేరు? యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. హల్లెలూయా. ఇప్పుడు మనం కొంచెం పాతకాలానికి పోదాం. ఆదాము కాలానికి పోయినప్పుడు ఆదాము కాలంలో యేసు ప్రభు అన్ని చెట్లని కలుగు చేసి ఏ చెట్టుని తినొద్దని చెప్పారు? మంచి చెడు తెలిసే ఆ యొక్క పండుని తినొద్దు అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. కానీ వీళ్ళు దానిదా తినేది. అక్కడ ఇంకొక ముఖ్యమైన చెట్టు ఉండే, ఆ చెట్టు పేరేమి చెప్పమ్మా? ఏమి ఇంకొక చెట్టు పేరు? జీవం. నిత్య జీవం వాళ్ళకి కావాలంటే వాళ్ళలో ఉండే పాపం ఫస్ట్ చచ్చిపోవాలి. ఇప్పుడు వాళ్ళలో ఉండే పాపం చచ్చిపోవాలంటే యేసు ప్రభు ఫస్ట్ దిగి రావాలా, మన కొరకు మరణించాలి. అందుకే యేసు ప్రభు ఆ వాక్యం అంటున్నాడు, నిత్య జీవం నిత్యేది ఎవరు? నేను. హల్లెలూయా. సత్యము ఏమి వాక్యం ఏమి? నేనే సత్యమును మార్గమును జీవముగా ఉంటాను. జీవాన్ని నేనే, నిత్య జీవము నేనే. మీరు నన్ను నమ్మితే చాలు, నేను నీకు నిత్య జీవం ఇస్తాను. కానీ దానికి ముందు మీ యొక్క పాపం ఏమవ్వాలా? సవాలు. ఇంకొక పేరు ఏమి? ప్రధాన యాజకుడు. వీళ్ళ 24 ప్రధాన యాజకులు అంట. వాళ్ళకన్నా శ్రేష్టమైన యాజకుడు ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలో ఏ పక్క తిరిగినా ఎవరు కనిపిస్తున్నారు? 1వ అధ్యాయం 1వ వాక్యం.
ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಂಶಾವಳಿಯು ಆತನು ದಾವಿದನ ವಂಶದವನು. ఆమేన్ హల్లెలూయా. యేసు ప్రభు యొక్క వంశావళి ఎవరికి వస్తుందమ్మా? సింహానికి ఉందే, కుక్కకు ఉందే, పక్షికి ఉందే, పురుగులకు ఉందే? వంశావళి ఎవరికి ఉండేది? మనుష్యులకి. హల్లెలూయా. మనుషులుగా ఫారెస్ట్ లో ఎవరు ఉండేది? మృగాలకు రాజు ఎవరు? హల్లెలూయా. మార్కు యేసు ప్రభుని ఎట్లా చూపిస్తున్నాడు? సింహముగా చూపిస్తాడు. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చిందని రాస్తున్నాడు? కష్టపడే జీవి ఏదంటే ఎద్దు. హల్లెలూయా. ఎద్దు పైన ఏం వేస్తారు? కాడి వేసి దాని మీద బండ వేసి దాని మీద వీడు కూర్చొని, హల్లెలూయా, అంటే అర్థం ఏమంటే లోకంలో ఉండే అన్ని భారాలు ఎద్దు మీద నుంచి చూపించాయి. మనుషుల నుంచి యేసు ప్రభు పైకి పోయాయి అనేది చూపించాయి. యోహాను ఎట్లా చూపిస్తున్నాడు? లేదు, ఆయన దేవుడి నుంచి మనిషిగా వచ్చాయని చూపిస్తాను. హల్లెలూయా. మత్తయి మనిషి నుంచి ఆయన దేవుడు ఆయన చూపిస్తున్నాడు. యోహాను లేదు, దేవుడి నుంచి ఆయన మనిషి అయ్యా. ముఖం తిప్పుకునేది, ఒకే ఒకరిని చూసిదా ముఖం తిప్పుకునేసిందంట. ఎవరిని చూసి ముఖం తిప్పుకునేది తెలుసా? బైబిల్లో ఒకే ఒకరిని చూసిదా తండ్రి అయిన దేవుడు ముఖాన్ని తిప్పుకునేసిందంట.